अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू नहमदुहु व nusalli అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈనాటి పాఠం బాబుల్ వఖారి వ సకీనా, ప్రశాంతత, హుందాతనం. దివ్య ఖురాన్లో అల్లాహు తాలా ఇలా సెలవిచ్చాడు: కరుణామయుని అసలు దాసులు ఎవరంటే వారు నేలపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారిని పలకరించినప్పుడు మీకో సలాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అల్ ఫుర్ఖాన్ 63. అంటే నేలపై నిక్కుతూ నడవటం అనేది మూర్ఖత్వానికి నిదర్శనం. దీనికి భిన్నంగా అనుకువతో వినమ్రతలు ఉట్టిపడేలా నడవటం హుందాతనానికి తార్కాణం. అదేవిధంగా మూర్ఖులతో వాదులాటకు దిగటం కూడా హుందాతనానికి విరుద్ధమే. విశ్వాసులైన దాసులు తమకు ఎప్పుడైనా మూర్ఖులు తారసిల్లితే ఉత్తమోత్తమ రీతిలో అక్కడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. మిత్రులారా, ఒక హదీసులో ఇలా ఉంది: ఆయిషా రజియల్లాహు అన్హా కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ గొంతుక తిత్తులు కనబడే విధంగా విరగబడి నవ్వటం నేనెన్నడూ చూడలేదు. ఆయన కేవలం చిరునవ్వు చిందించేవారు. బుఖారీ, ముస్లిం. లహవాత్ అనేది లహాతున్ అనే పదానికి బహువచనం. గొంతుకలో నోటి చివర పైభాగంలో ఉండే మాంసపు తిత్తిని లహాతున్ అని అంటారు. మిత్రులారా, ఇందులో ముఖ్యాంశాలు: విపరీతమైన నవ్వు మనిషిని దేవుని విషయంలో ఏమరుపాటుకు గురి చేస్తుంది. అందుకే దివ్య ఖురాన్లో ఒకచోట వారు నవ్వటం తగ్గించాలి, ఏడవటం హెచ్చించాలి అని చెప్పబడింది. అదీగాక బిగ్గరగా పగలబడి నవ్వటం మూలంగా మనిషి తన గాంభీర్యాన్ని, హుందాతనాన్ని కోల్పోతాడు. సౌమ్యుడు, పరువు ప్రతిష్టలు కలిగి ఉన్నవారెవరూ పగలబడి నవ్వరు. వారి పెదవులపై ఎల్లప్పుడూ చిరునవ్వే తొణికిసలాడుతూ ఉంటుంది. మిత్రులారా, చూశారు కదా, ఒక చిన్న విషయం, దాన్ని కూడా ఇస్లాం వదలలేదు. దాన్ని గురించి కూడా ఇస్లాం మనకు బోధిస్తుంది. అంటే ఇస్లాం అనేది దైవధర్మం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు బోధించడానికి దేవుడు ప్రసాదించిన ఈ ధర్మం. ఇస్లాం ధర్మం పటిష్టమైన ధర్మం. ఇందులో మానవ జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా వదలలేదు. ప్రతి విషయాన్ని ఇస్లాం మనకు, ముస్లింలకు బోధిస్తుంది. అందువల్ల సోదరులారా, మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి. ధార్మిక విద్య ప్రకారం జీవించాలి. ధార్మిక విద్యను ఇతరులకు అందజేయాలి. అప్పుడే మనం ఇహ పరాల్లో సాఫల్యం పొందగలము. అల్లాహు తఆలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే మరియు దాని ప్రకారం జీవించే, ఇంకా దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహు తఆలా మనందరికీ తీర్పు దిననాడు సాఫల్యం ప్రసాదించి స్వర్గంలో ప్రవేశింపజేయగాక. ఆమీన్. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.